మకర రాశి. అమ్మాయిక మకర రాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, వీరు ఎటువంటి జాగ్రత్తలు పాటిస్తే మంచిదంటారు? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద దృష్టి అనేది అధికంగా ఎక్కువ కేటాయిస్తారు. అలాగే జీవిత భాగస్వామితో కలిసి మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. వ్యాపార వ్యవహారాలకు సంబంధించి కానీ, జీవిత భాగస్వామికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలను చేస్తారు. అలాగే వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధి కొరకు మీరు చేసే విషయాలలో నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి అవకాశాలు లభ్యమైనప్పటికీ కూడా అక్కడ ఆ ప్రదేశాల్లో మీ పైన ఉండే ఎవరన్నా బాసులతో కానీ లేకపోతే ఎవరితో కూడా ఏ రకమైన విభేదాలు రాకుండా జాగ్రత్త వహించాలి. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఈరోజు ఎలా ఉంది, వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఈ యొక్క కుంభరాశి వాళ్ళకి ముఖ్యమైన వ్యవహారాల్లో అంటే వీలైనంత వరకు మీకు పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, నూతన వృత్తుల కొరకు ప్రయత్నాలు చేసే విషయంలో కావచ్చు, పెద్దల సహకారాన్ని కోరుకుంటూ ముందుకు పెడతారు. అయినప్పటికీ కొంత అసంతృప్తి ఉన్నప్పటికీ కూడా దాన్ని చాలా చాకచక్యంగా తల్లిదండ్రుల సహకారంతో దాన్ని అధిగమిస్తూ ముందుకు పెడతారు. ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి. మంచిగా మాట్లాడి పనులు నిర్వర్తించుకుంటారు. మంచి ఆలోచనలు ఉంటాయి. మీనరాశి. అమ్మాయిక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఈ మీనరాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు, అలాగే మానసిక అశాంతిని అధిగమించే కార్యక్రమాలు చేయాలి. తెలియని మానసిక చికాకులు లాంటివి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా దాని విషయంలో అనవసర ఆందోళనకు గురి కాకుండా, ఒకవేళ ఏదైనా పోస్ట్ పోన్ అయ్యే పరిస్థితులు లాంటివి వచ్చినా కూడా దాన్ని మానసికంగా సమన్వయపరుచుకుంటూ తర్వాత ఇంకెప్పుడు చేస్తే బాగుంటుంది కార్యక్రమం అన్న దాని పరంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళే పని ఒకటి చేసుకోవడం అనేది ఒకటి అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదైనా ముఖ్యమైన విషయాల్లో, అది కూడా ఏదైనా పేపర్ వర్క్ విషయంలో కానివచ్చు, లేకపోతే మీ యొక్క గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, నూతన విషయాల విషయంలో కావచ్చు, ఏదైనా సరే అంటే వ్యవసాయ భూములకు సంబంధించి ఏదైనా సరే ఆ విషయాల్లో తగిన విధంగా మీరు అంటే వెంటనే పని అవ్వలేదన్న విషయంలో చింతపడకుండా, ఎంత కష్టపడ్డా తగిన విధంగా మనకి ఇది రావటం లేదు అన్న విషయంలోకి లోను కాకుండా డిప్రెసివ్ థింకింగ్ నుంచి బయటకు వచ్చి ఆరోగ్యం మీద శ్రద్ధ వహిస్తూ అనుకున్న పని అనుకున్న సమయంలో అవ్వడానికి తగిన విధంగా మానసికంగా మీరు ఎక్కువ స్థిమితపడుతూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి.